అన్పార్లమెంటరీ అయి ఉంటే అంటే అయ్యి ఉంటే మీకు మనసు కనిపించింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రవర్తన ఆ రోజున అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడుతుంటే మనం ఏం చేశాం వాటన్నిటిని కూడా మనం ఒకసారి పరిశీలించుకుంటే ఈయన అన్న ఇప్పుడు ఏదైతే మన బాలకృష్ణ గారు అన్నటువంటి అంశం కరెక్టా కాదా అనేటువంటిది మనం చెప్పొచ్చు. అది కూడా ఎందుకంటే నేను ఏదో ఊరికే మాట చెప్పానంటే కుదరదు కదా, ఎట్టి పరిస్థితిలో కుదరదు. విన్నారండి? అరే మొండా ఆయన అన్నటువంటి మాట ఆయన అంటే ఈయన ఎంజాయ్ చేస్తున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతున్నారు, పళ్ళన్నీ బయట పెట్టి ఇక పక్క నవ్వుతా ఉన్నాడు. అంటే బాలకృష్ణ గారు అన్న మాటకి వాస్తవా కాదా అనేటువంటిది ఒకటి అర్థమవుతా ఉంది. రెండవ అంశం చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడారని, చిరంజీవి గారిని పేరు పెట్టి తక్కువ చేసి మాట్లాడారంటారా మహేష్ గారు? నాకు అర్థం కాల. ఒకటి చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడారంటారా పేరు పెట్టి? నాయుడు గారు, బ్రహ్మనాయుడు గారు. యా, అంటే కామినేని గారు ఫస్ట్ ఏమన్నారు, చిరంజీవి గారు వీళ్ళ సభ్యులు బృందంతో కలిసి వెళ్తే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కలవనన్నారు. చిరంజీవి గారు కొంచెం గట్టిగా అడిగారు, అదేంటి అది మీరు రమ్మంటేనే కదా మేము వచ్చిందని. అంటే అప్పుడు వచ్చాడు, ఆయన దిగొచ్చాడు, ఇంట్లో బయటకు వచ్చాడు ఆయన ఆఫీస్లో నుంచి సంథింగ్ చెప్పిన క్రమంలో వెంటనే ఈయన అందుకొని బాలకృష్ణ గారు ఆ క్రమంలో ఏమన్నారు, ఆయన ఏదో పెద్ద ఆయన అడిగాడంట, ఈయన వచ్చాడంట అనేది ఒకటి మాట్లాడారు. అంటే అది దీని గురించి నేను ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలా. తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా, కూటమిలో సభ్యుడిగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. చిరంజీవి గారి సంబంధించి ఇవాళ మొదటగా ఆయన రాసినటువంటి ఉత్తరం గురించి చెప్తా ఉన్నానండి. చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఎదుట అవమానం జరిగింది అనేటువంటిది నిరూపణ అయినటువంటి అంశం. ఖచ్చితంగా ఆ రోజున అవమానం జరిగింది, మీరు కూడా చెప్పారు. ఏ విధంగా ఇప్పుడు నలుగురు 4 వాల్స్ మధ్య చేసింది కేవలం దండం పెట్టేది మాత్రమే, బయటికి పంపించడంలోనే వారి యొక్క కుట్ర ఉంది, అనేటువంటి ఉద్దేశం ఉంది, 100% ఉద్దేశం ఉంది. అయినప్పటికి కూడా ఇవాళ చిరంజీవి గారు మరొకసారి జై చిరంజీవ అని అందరు ఎందుకంటా ఉన్నారో చెప్పనండి. అవమానం జరిగినప్పుడు కూడా నా కేంద్రంగా ఈ రోజున రాష్ట్రంలో వివాదం జరుగుతా ఉంది, ఆ వివాదం ఇంతటితో పులి స్టాప్ పడాలా, దీనిపైన మరొకసారి చర్చ జరగకూడదు, పార్టీలతో సంబంధం లేకుండా అది జగన్మోహన్ రెడ్డికి ఉపయోగమా కూటమికి ఉపయోగమా అనేటువంటి అంశం కాకుండా చిరంజీవి అనేటువంటి ఒక వ్యక్తి ఏ వివాదంలో ఉండకూడదు, వివాదాలని ఆపాలి అనేటువంటి ఒక గొప్ప మనసుతో జగన్మోహన్ రెడ్డి పార్టీకి కొంత ఉపయోగపడిద్ది. అయినప్పటికీ కూడా